హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగైతే ఉన్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో MI TV 4Xకి MI TV 5Xకి బిగ్ కంపారిజన్ చేయబోతున్నాం. ఎందుకు బిగ్ కంపారిజన్ చేస్తున్నాను అనే దానికి రీజన్ ఏంటంటే MI TV 4Xకి సక్సెసర్గా MI TV 5Xని లాంచ్ చేశానైతే MI అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదే Xiaomi. అండ్ మరి MI TV 5Xలో మరి ఎలాంటి అప్డేటెడ్ స్పెసిఫికేషన్ తోటి ఈ టీవీని లాంచ్ చేశారు అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మనం కంపారిజన్ చేసి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. అలాగే మరి ఏ టీవీ తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్, అదేం లేదు, నచ్చితే వీడియో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లలో షేర్ చేయండి. 10 మందికి షేర్ చేస్తే మన ఛానల్కి అయితే ఉంటుందండి, తెలుస్తుంది అనమాట అందరికీ. అండ్ వాళ్ళు కూడా ఒక టీవీ కొనాలి అయితే అనుకుంటుంటారు కదా, సో సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇలా ఎవరైనా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇంకేమైనా పర్చేజ్ చేయాలి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అనుకుంటున్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో షివ్టెక్ అని టైప్ చేస్తే చాలు, మన లోగో కనబడుతుంది. ఆ లోగో ఉన్న దాంట్లో మీరు జాయిన్ అయితే చాలు అనమాట. లేటెస్ట్ ఏమైనా డీల్స్ ఉన్నట్టయితే అక్కడైతే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తుంది షివ్టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఫ్రెండ్స్, MI TV 4Xని MI TV 5Xని బిగ్ కంపారిజన్ చేయబోతున్నాం ఈ యొక్క వీడియోలో. ఒకవేళ నా యొక్క ఒపీనియన్ తోటి మీరు ఏకీభవించారంటే ఆ యొక్క టీవీని పర్చేజ్ చేయొచ్చు. లేదు అన్నట్టయితే ఫ్రెండ్స్ మీరు డిసైడ్ అయితే అవ్వండి. మరి మీ యొక్క బడ్జెట్ బట్టి మీరు ఏ టీవీ చూజ్ చేసుకోవాలని దాని గురించి అనమాట. ఈ యొక్క వీడియో ఎంటర్ వరకు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. చూశాక మీరైతే డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. మొదటగా ఈ రెండు టీవీల మధ్య మనం డిజైన్ విషయంలో కంపారిజన్ చేద్దాం. MI TV 4X, MI TV 5X డిజైన్ విషయంలో చూస్తే MI TV 4Xలో ప్లాస్టిక్ స్టాండ్ అండ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటి అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేసి బిల్డ్ క్వాలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. MI TV 5Xలో వచ్చేసి మెటల్ ఫ్రేమ్, మెటల్ స్టాండ్, అలాగే ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టికే యూజ్ చేస్తారు. కానీ కొంచెం హై క్వాలిటీ ప్లాస్టిక్ అలాగే ఫ్యాబ్రిక్ మెటీరియల్ని కూడా యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో లుక్స్ విషయంలో కూడా మనకు MI TV 5X అనేది MI TV 4X కంటే బెటర్గా అయితే ఉందన్నమాట. సో ఖచ్చితంగా మనం MI TVకి అయితే లుక్స్ విషయంలో అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో కొంచెం బెటర్గా ఉందంటే క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే మరి సైజెస్ విషయంలో ఈ రెండు టీవీలో ఏ సైజెస్ ఉన్నాయో చూద్దానట్లయితే ఈ రెండు టీవీలో సేమ్ సైజెస్ అయితే ఉంటాయి, 43, 50, 55. బట్ MI TV 4Xలో వచ్చేసరికి అదనంగా 65 ఇంచెస్ టీవీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. బట్ ఈ మూడు టీవీలు ఎప్పుడైతే లాంచ్ చేస్తారో అప్పుడైతే లాంచ్ చేయలేదు. తర్వాతకి అయితే MI TV 5X 65 ఇంచెస్ టీవీని తర్వాతకి లాంచ్ చేయడం జరిగింది. సో అందుకే ఎక్స్ట్రాగా అయితే ఉంది. సో నాకు తెలిసి MI TV 5Xలో కూడా 65 ఇంచెస్ టీవీ అయితే రావచ్చు అతి త్వరలో. అయితే గెస్ అయితే చేద్దాం. అండ్ మరి డిస్ప్లే ప్యానల్ గురించి అలాగే బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఎలాంటి డిస్ప్లే ప్యానల్ గురించి కానీ అలాగే బ్రైట్నెస్ విషయాల గురించి కానీ అయితే ఎక్కడ రివీల్ అయితే చేయలేదు. అండ్ అలాగే నేను ఫ్లిప్కార్ట్ ఎక్స్పర్ట్ తోటి అయితే చార్ట్ కూడా చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అండ్ ఎంత బ్రైట్నెస్ ఏంటి విశేషాలని అడిగితే వాళ్ళు మాకు తెలియదు, జస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం మాకు ఇంతే అని తెలుసు అని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే MI TV ఎక్స్పర్ట్కి అయితే కాల్ చేయండి, కస్టమర్కి కాల్ చేయండి తెలుస్తుంది అని అయితే అంటున్నారు. సో మేబీ నేను రేపు కాల్ చేసేసి లేదా మండే రోజు కాల్ చేసి ఖచ్చితంగా కనుక్కొని మీకు ఫస్ట్ కామెంట్గా అండ్ అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను మరి ఎలాంటి ప్యానల్ మరి ఎంత బ్రైట్నెస్ అనే MI TV 5X గురించి. ఓకేనా, ఇక్కడ మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు లాంచ్ ఈవెంట్లో. బట్ నాకు తెలిసి MI TV 4Xలో వచ్చేసరికి VA ప్యానల్ అయితే ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. బట్ MI TV 5Xలో వచ్చేసరికి అక్కడ VA ప్యానలా IPS ప్యానలా బ్రైట్నెస్ ఎంత అనేది తెలియదు. అండ్ MI TV 4X బ్రైట్నెస్ వచ్చేసరికి ఐ గెస్ అరౌండ్ 250 to 300 అయితే ఉండొచ్చు అనమాట ఫ్రెండ్స్. మరి MI TV 4X ఐ గెస్ నేనైతే గెస్ చేస్తున్నాను మ్యాక్సిమం 350 to 400 అయితే ఉండొచ్చు అయితే గెస్ అయితే చేస్తున్నాను. చూద్దాం, మరి నేను వాళ్ళకి కాల్ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేవి మీకైతే చెప్తాను. మరి డిస్ప్లే ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలి. మరి MI TV 5Xలో వచ్చేసరికి డిస్ప్లే ఫీచర్ వచ్చేసరికి HDR10కి, HDR10+కి అలాగే డాల్బీ విజన్కి, HLGకి సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఇంకా స్మూత్ మోషన్ అంటే పిక్చర్ జర్క్ లేకుండా అండ్ స్మూత్ మోషన్గా ఉండడం కోసం 60 హెర్ట్జ్లో రియాలిటీ ఫ్లో విత్ MEMC సపోర్ట్ అయితే తీసుకొని అయితే వచ్చారు MI TV 5Xలో. MI TV 4Xలో వచ్చేసరికి HDR10 అండ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఎలాంటి రియాలిటీ ఫ్లో కానీ MEMC సపోర్ట్ అయితే ఉండదన్నమాట ఫ్రెండ్స్. MI TV 4X, MI TV 5X ఈ రెండిట్లో పిక్చర్ బాగా మెరుగ్గా ఉండడం కోసం మరి ఎలాంటి ఫీచర్స్ యూజ్ చేస్తారు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. MI TV 4Xలో వచ్చేసరికి 10-bit డిస్ప్లే అయితే ఉంటుంది, వివిడ్ పిక్చర్ ఇంజన్ సపోర్ట్ అయితే ఉంటుంది. MI TV 5Xలో వచ్చేసరికి
8-bit ప్లస్ ఎఫ్ఆర్సి డిస్ప్లే అయితే ఉంటుంది. వివిడ్ పిక్చర్ ఇంజన్ 2 సపోర్ట్ అయితే ఉంటుంది. DCI P3 94% వైడ్ కలర్ గామెట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అడాప్టివ్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మరింత మెరుగ్గా పిక్చర్ బాగా కనపడడం కోసం మనకు MIT 5Xలో బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కానీ ఇక్కడ మనకు 10-bit డిస్ప్లే అనేది MITV 4Xలో అయితే ఉంది. సో 10-bit డిస్ప్లే అయితే ఉంది కానీ బట్ దీంట్లో మనకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని అయితే రాలేదు ఫ్రెండ్స్. సో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ యొక్క MITV 4Xలో తీసుకొచ్చి అండ్ బ్రైట్నెస్ కూడా ఒక మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా కాంట్రాస్ట్ కూడా ఒక మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. బెటర్ బ్రైట్నెస్ అండ్ బెటర్ కాంట్రాస్ట్ లెవెల్స్ ఉంటాయి. డాల్బీ విజన్ అండ్ కంటెంట్ అలాగే HDR కంటెంట్ అనేది పీక్ లెవెల్స్ కలర్స్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది 10-bit ప్యానల్లో అనమాట. బట్ ఇక్కడ మనకు 8-bit ప్లస్ ఎఫ్ఆర్సి ప్యానల్ కూడా మనకు ఆల్మోస్ట్ నియర్ బై 10-bit ప్యానల్ సపోర్ట్ చేసే విధంగా కలర్స్ని ప్రొడ్యూస్ చేసే విధంగా సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో దట్ ఈస్ ఓకే అని అయితే అనొచ్చు. బట్ ప్రైస్ కూడా వీళ్ళు ఎక్కువ పెట్టారు కాబట్టి సో 10-bit డిస్ప్లేని అయితే తీసుకొచ్చుంటే ఇంకా బెటర్ అయితే ఉండేది అయితే నాకైతే అనిపించింది అనమాట. మరి సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే MITV 4Xలో 20 watts ఆడియో అవుట్పుట్ మాత్రమే అయితే ఉంటుంది. 2 స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. DTS HD అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి MITV 5Xలో వచ్చేసరికి 40 watts ఆడియో సపోర్ట్ విత్ డాల్బీ అట్మాస్ అలాగే DTS HD సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ EARC సపోర్ట్ కూడా అయితే ఉంది కాబట్టి కొంచెం ఎన్హాన్స్మెంట్ అంటే మనకు MITV 4Xలో వచ్చేసరికి ARC అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ MITV 5Xలో వచ్చేసరికి EARC అయితే ఉంటుంది. సో ఎన్హాన్స్మెంట్ ఆడియోని అయితే ప్రొడ్యూస్ అయితే చేయగలదు MITV 5X. ఈ రెండు టీవీల యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే MITV 4Xలో వచ్చేసరికి అమెలాంచి Cortex A53 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది కూడా క్వాడ్ కోర్ ప్రాసెసర్. అలాగే GPU విషయంలో Mali 450 GPUని అయితే యూజ్ చేశారు. 2GB ర్యామ్ అయితే ఉంటుంది. 8GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. Android 10 తోటి అయితే వస్తుంది విత్ Patchwall 3.0 సపోర్ట్ అయితే చేస్తుంది. MITV 5Xలో సరికి క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. A55 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మరి GPU విషయంలో Mali G52 MP2 GPU అయితే యూజ్ చేశారు. అలాగే 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. అలాగే Android 10 విత్ Patchwall 4.0 సపోర్ట్ అయితే ఉంటుంది. సో Patchwall 4.0 సపోర్ట్ అండ్ అద్భుతంగా రీడిజైన్ చేశారు. అండ్ ఫాస్టర్గా అండ్ స్మూతర్గా అయితే వీలైతే చెప్పడం అయితే జరుగుతుంది. చాలా రెస్పాన్సివ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ కంటెంట్ ఏవైతే మీరు వీడియో చూడడానికి కంటెంట్ సపరేషన్ కూడా అయితే మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డాల్బీ విజన్ HDR 10 అని అలాగే IMDb కూడా దీనికి సపోర్టెడ్ కూడా మరొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. సో మరి ఈజీగా మీరు ర్యాంకింగ్ని బట్టి IMDb ఇచ్చిన ర్యాంకింగ్ తోటి మీరు ఈజీగా కంటెంట్ అయితే వాచ్ అయితే చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. మరి ఈ రెండు టీవీల యొక్క కనెక్టివ్ పోర్ట్స్ వచ్చేసరికి MITV 5X అండ్ MITV 4Xలో సరికి ఆల్మోస్ట్ సేమ్ కనెక్టివ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. బట్ MITV 5Xలో కొంచెం అడ్వాన్స్డ్ కనెక్టివ్ అంటే HDMI అయితే ఉంటాయి. 3 అయితే ఉంటాయి. MITV 4Xలో 3 అయితే ఉంటాయి. MITV 5Xలో 3 అయితే ఉంటాయి. కానీ MITV 4Xలో 2.0 సపోర్ట్ ఉన్నట్లయితే MITV 5Xలో 2.1 సపోర్ట్ విత్ EARC అలాగే ALLM సపోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ALLM వచ్చేసరికి బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బెటర్గా అయితే ఉంటుంది. అండ్ EARC చెప్పాను కదా సౌండ్ విషయంలో ఎన్హాన్స్మెంట్ ఆడియోని ప్రొడ్యూస్ అయితే చేయగలదు. అది కూడా డాల్బీ అట్మాస్కి అయితే ప్రొడ్యూస్ అయితే చేయగలదు అనమాట. అండ్ బట్ ఆ కంటెంట్ అనేది డాల్బీ అట్మాస్లో ప్లే అవుతుందా కావట్లేదా అనేది జడ్జించుకోవడం మనది. ఎందుకంటే మనం ప్లే చేసే కంటెంట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉందా లేదా అనే దాని గురించి అయితే తెలుసుకోవాలి. MITV 4Xలో బ్లూటూత్ 4.2 సపోర్ట్ ఉన్నట్లయితే MITV 5Xలో బ్లూటూత్ 5.0 సపోర్ట్. బట్ ఈ రెండు టీవీలు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఆల్మోస్ట్ మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఈ రెండు టీవీలలో. ఫైనల్గా మనం ఈ రెండు టీవీల ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రెండు టీవీల ప్రైస్ విషయంలో MITV 4Xకి MITV 5Xకి చాలా తేడా అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో MITV 4X ప్రైస్ వచ్చేసరికి 43 inches టీవీ 28,999 అయితే ఉంది. అండ్ 50 inches టీవీ 38,999 అయితే ఉంది. అండ్ 55 inches టీవీ 44,999 అయితే ఉంది. అండ్ 65 inches టీవీ నేను కన్సిడర్ చేయట్లేదు. ఒకవేళ MITV 5Xలో వస్తే అప్పుడు మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి దాని అయితే పక్క అయితే పెట్టండి. MITV 5Xలో వచ్చేసరికి 43 inches టీవీ ప్రైస్ 31,999, 50 inches టీవీ ప్రైస్ 41,999 అండ్ 55 inches టీవీ ప్రైస్ 47,999. అలాగే మనం పర్చేస్ చేసినప్పుడు ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే క్రోమా స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది. MI స్టోర్లో అయితే కూడా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. అండ్ సేల్స్ అనేది 7th అయితే జరుగుతున్నాయి, September 7th. అండ్ అప్పుడు మీరు HDFC కార్డు యూజ్ చేసినట్లయితే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా 3,000 ఆఫర్ అయితే వస్తుందంట. సో మీరు ఆఫర్ బట్టి 47 అన్నట్లయితే
మీకు 3000 తీసేస్తే మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుందని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. అలాగే ఈ రెండు టీవీలను నేను కంపేర్ చేసి నేను మాట్లాడినట్టయితే ఖచ్చితంగా ఎంఐ టీవీ 5కి అయితే వెళ్ళమనేది చెప్తానన్నమాట. సో ఇక్కడ మనకు ఒకటే మైనస్ అయితే అనిపిస్తుంది. ఏంటి అన్నట్టయితే ఎంఐ టీవీ 5లో అక్కడ బ్రైట్నెస్ లెవెల్ కానీ విఐ ప్యానల్ ఐపీఎస్ ప్యానల్ అనేది తెలియదు. ఆల్మోస్ట్ విఐ ప్యానల్ ఉన్నా కానీ బెటర్ కాంట్రాస్ట్ లెవెల్స్ అలాగే బెటర్ బ్లాక్ లెవెల్స్ అయితే ఖచ్చితంగా అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. ఐపీఎస్ ప్యానల్ అన్నట్టయితే వైడ్ వివింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ అండ్ కలర్ లెవెల్స్ కూడా బెటర్గా అయితే ఉంటాయి. కాంట్రాస్ట్ లెవెల్స్ విఐ ప్యానల్ బెటర్గా అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క బడ్జెట్ ఆ కేటగిరీలో ఉన్నట్లయితే డెఫినెట్లీగా మీరు ఎంఐ టీవీ 5X అనేది తీసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎంఐ టీవీ 5Xలో. ఎంఐ టీవీ 5Xలో ఫార్ఫీల్డ్ వాయిస్ మైక్రోఫోన్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే గూగుల్ క్రోమ్ కాస్ట్ అండ్ గూగుల్ అసిస్టెంట్ డైరెక్ట్ మనం నాకు తెలిసి ఈ యొక్క టీవీని మనం రిమోట్ యూజ్ చేయకుండా మనం కమాండ్ అయితే ఇవ్వచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, ఈ టీవీని నేను అన్బాక్సింగ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నాను. ఒకవేళ నేను ఈ యొక్క టీవీని అన్బాక్సింగ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. ఎందుకన్నట్లయితే ఈ టీవీని అన్బాక్సింగ్ చేసి జస్ట్ నేను 1 వీక్ యూజ్ చేసి రివ్యూ చేసి ఫైనల్ రివ్యూ చేసి మీ అమ్మకానికి అయితే పెడతాను. మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే అండ్ ఖచ్చితంగా అయితే పర్చేజ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ టీవీ మళ్ళీ అమ్మేసిన తర్వాత నెక్స్ట్ వేరే టీవీ కొంటాను. ఆ టీవీ కూడా రివ్యూ అయితే చేసి మళ్ళీ అమ్మడం అయితే జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అండ్ కాంటాక్ట్ అండ్ మై మెయిల్ ఐడి ఉంది కదా, మెయిల్ ఐడికి అయితే చేయండి. ఇప్పుడు కాదు, నేను అన్బాక్సింగ్ చేసినట్లయితే అప్పుడైతే కాంటాక్ట్ అయితే చేయండి. అండ్ ఖచ్చితంగా ఎంఐ టీవీ 5X అయితే తీసుకోమని అయితే అంటాను. అదేవిధంగా ఇంకా ఎవరైనా అన్బాక్సింగ్ చేసినట్టయితే సో ఒకసారి అయితే ముందుకైతే వెళ్ళండి. ఎందుకంటే రివ్యూ యూనిట్స్ ముందుకైతే వస్తాయి కదా, వాళ్ళు ఒకసారి వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా మీరు తీసుకొని అయితే చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్. మరి ఎలాంటి పిక్చర్ క్వాలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి. సో ఇదే నా యొక్క కన్క్లూజన్. ఎంఐ టీవీ 5Xకి అయితే నేనైతే వెళ్తాను. నా యొక్క కన్క్లూజన్ తోటి మీరు ఏకీభవించినట్లయితే మీరు కూడా ఎంఐ టీవీ 5Xకి అయితే వెళ్ళొచ్చు అనమాట. లేదు అన్నట్లయితే మీ బడ్జెట్ బట్టి మీరైతే వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా కామెంట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో లేదా ట్విట్టర్ పేజ్లో మీరైతే నన్ను ఫాలో అయితే అవ్వండి. అండ్ ఎందుకన్నట్లయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అక్కడ మీరు ఇక్కడికంటే నేను అక్కడ ఎక్కువ అయితే ఉంటుంటాను. ఎందుకంటే కామెంట్స్ కదా ఇవి, ఎక్కువ కామెంట్స్ ఇక్కడ మీరు ఎక్కువగా నేనైతే మీతో అయితే టైప్ చేసి ఇవ్వలేను. అక్కడైతే మనకు చాట్ బాక్స్ అయితే ఉంటుంది కాబట్టి ఆ చాట్ బాక్స్లో మీకైతే చాలా ఫాస్ట్గా అయితే రిప్లై అయితే ఇస్తుంటాను అనమాట. అండ్ ఇది మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదే సోషల్ మీడియా గ్రూప్లో. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో వీడియోలో మీ ముందుంటాను. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో శివ్ టెక్ డీల్స్ అనేది టైప్ చేయండి. మన ఛానల్ లోగో వస్తుంది, ఆ ఛానల్లో అయితే మీరైతే జాయిన్ అయితే అవ్వండి.